ప్రభునందు మరణాత విశ్వాస సమాజం అనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఆయన తన ఆత్మతో నింపి తన కార్యాలు మీ పట్ల అద్భుతమైన దీవులతో నింపి నడిపించి బలపరచాలని మీ కొరకు మేము కూడా నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే లూకా సువార్త 18వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్పారు. ఏంటి ఆ ఉపమానం అంటే, వారు విసుగక నిత్యము ప్రార్థన చెయ్యాలనటానికి యేసు ప్రభు ఈ యొక్క ఉపమానం వారితో చెప్పారు. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉన్నాడు. దేవునికి భయపడకుండా మనుషులను లక్ష్య పెట్టకుండా ఉన్నటువంటి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉన్నాడు. ఆ పట్టణములో ఒక విధవరాలు కూడా ఉంది. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుతూ వచ్చాను. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయినప్పటికీ తరువాత, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినప్పటికీ కూడా ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, ఏమన్నాడు? అన్యాయశ్రైనటువంటి ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుండి. దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచు ఉండగా వారికి న్యాయం తీర్చడా అని యేసు ప్రభువు తానే స్వయంగా ఈ మాట, ఈ ఉపమాన భావమును కూడా మనకు తెలియజేస్తూ వచ్చాడు. విసుగక నిత్యము ప్రార్థన చేయాలనటానికి ఈ ఉపమానం చెప్పి ఎంతో చక్కటి బోధను అక్కడ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, దేవుని యొక్క సన్నిధానములో మనం విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. మనం విసుగుపోకూడదు. నేను ప్రార్థన చేశాను, 2 రోజుల నుంచి ప్రార్థన చేశాను, 3 రోజుల నుంచి ప్రార్థన చేశాను, నా కార్యం ఇంకా జరగటం లేదు అని చెప్పి మనం ప్రార్థన చేయటానికి విసుగు తెచ్చుకోకూడదు, విసుగు చెందకూడదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు ఈ ఉపమానం చెప్పి మనల్ని ఎంతో బలపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలోనూ కూడా మనం ఓపిక తెచ్చుకోవాలి. నిరుత్సాహము ఓటమికి దారి తీస్తుంది. మరి తామర్లేన్ అనేటువంటి ఒక దైవజనుడు శత్రువుల చేత తరమబడుతున్నప్పుడు ఆయన పాడుబడినటువంటి మొండి గోడల మధ్యలో ఆయన దాక్కుని తలదాచుకుంటున్నటువంటి సందర్భంలో ఆయన ప్రక్కనే ఒక చీమ, అది చాలా కష్టపడుతూ తనకంటే పెద్దదైనటువంటి ఒక గోధుమ గింజని పట్టుకొని గోడ పైకి తనకున్నటువంటి ఆ ఆశ్రయపురమైన ఆ గూడులోనికి లేక పొట్టులోనికి ఆ గోధుమ గింజని ఈడ్చుకు వెళ్తానికి చాలా ప్రయత్నం చేసిందంట. ఆయన అక్కడ తలదాచుకోవటానికి అక్కడికి వచ్చి దాగినప్పుడు, శత్రువులు తరుముకొస్తున్నారని దాగినప్పుడు ఆ చీమను చూసి గొప్ప పాఠాన్ని నేర్చుకున్నాడు ఆయన. ఏంటి అంటే, ఆ చీమ తనకంటే పెద్దదైనటువంటి గోధుమ గింజని ఒక ఎత్తైన గోడ మీదకి లాక్కు వెళ్తానికి ఎంతో కష్టపడి ప్రయాసపడి
లాగుతూ ఉంది, మరలా జారిపోతే ఇంకాస్త దూరంగా వెళ్ళిపోయింది. అది మరలా దూరం వెళ్ళినా సరే పట్టు వదలకుండా మరలా లాక్కొచ్చి తను చేర్చాలనుకున్న స్థలానికి చేర్చడానికి చీమ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎన్నిసార్లు ప్రయత్నించిందో అవన్నీ కూడా దగ్గరగా ఉండి ఈ తామరలేననేటువంటి ఆ దైవజనుడు లెక్క పెడుతున్నాడంట. సరిగ్గా ఆ చీమ 69 సార్లు తనకంటే పెద్దదైన ఆ గోధుమ గింజను లాక్కు వెళ్తానికి ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఈ 69 సార్లు ఎన్నిసార్లు జారిపోయినా సరే పట్టు వదలకుండా లాగటానికి ప్రయత్నించి చివరికి 70వ ఆ గోధుమ గింజను తాను చేర్చాలనుకున్న స్థలానికి తీసుకుని వెళ్ళిపోయి అక్కడ చేర్చేసిందండి. ఇప్పుడు ఆ దైవజనుడు ఆలోచించాడు, నిజమే కదా, ఎన్నిసార్లు ఓటమి ఎదురైనా, అపజయాలు ఎదురైనా, నిరుత్సాహమే మనల్ని కృంగదీస్తూ ఉన్నా మనం ఎక్కడా కూడా ఓడిపోకుండా దేవుని యొక్క శక్తిని బట్టి ఓపికతో మనం ముందుకు సాగిపోవాలి అని ఆయన ఒక నిర్ణయాన్ని, తీర్మానాన్ని తీసుకోవడానికి మరలా అక్కడ ఆ చీమను చూసినప్పుడు ఆయన తిరిగి మరలా శక్తిని పొందుకున్నాడు, బలాన్ని పొందుకున్నాడు. నిరాశను తొలగించుకొని నిరీక్షణతో ముందుకు సాగిపోయాడు అని చెప్పి ఆయనను గూర్చి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, మనం కూడా అనుకుంటూ ఉంటాం, నేను పలానా దానికోసం ప్రార్థన చేశాను, పలానా కార్యం జరగాలని ప్రార్థన చేశాను, అది జరగలేదు, కాబట్టి ఇక నా ప్రయత్నాన్ని విరమించుకుంటాను, మానుకుంటాను అని చెప్పి మనం ఎప్పుడూ అనుకోకూడదు. అందుకని ఈ పాఠం నేర్పిస్తున్నాడు దేవుడు, మనకి ఈ పాఠం నేర్పిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందండి? ఎందుకంటే మనం దేవుని చిత్తానుసారముగా మనం ఆయనను ఏది అడిగినను ఆయన మనకు ఇస్తాడు అనటానికి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాల్లో కూడా రాయబడి ఉంది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది అని చెప్పి రాయబడి ఉంది. కనుక మనం చేసే పని దైవ చిత్తానుకూలంగా ఉన్నట్లయితే మనం ఎప్పుడు ఓడిపోము. దేవుని బిడ్డలారా, మనల్ని ఎప్పుడూ కూడా ఎవరు ఓడించలేరు. ఎందుకంటే గత వర్తమానంలో మనం నేర్చుకున్నాం, ప్రభు నాకు సహాయుడు, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలిగిన వారమై ఉండాలని మరి ఆ వాక్యంలో మనం చూస్తున్నాం. కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క సన్నిధానములో చూడండి, ఆ విధంగా ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినా ఆయన మనకు సహాయం చేస్తాడు అనటానికి ఈ వాక్యములో మనం చూస్తున్నాం కదా. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుంచి మనం చదివినప్పుడు అక్కడ ఏముందంటే, మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేసు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు,
అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీయూ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇదొక చక్కటి ఉదాహరణ, ఇదొక ఉపమానము. యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో ఇది రెండవది. మొదటిదేమో 18వ అధ్యాయములో ఒక ఉపమానాన్ని మనం చదువుకుంటున్నాం. ఇది రెండవ ఉపమానంలో ఏం చెప్తున్నాడంటే, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉన్నట్లయితే అతడు అర్ధరాత్రి ఆ స్నేహితుని యొద్దకు మరొక స్నేహితుడు వచ్చాడంట. అతడికి పెట్టడానికి తన దగ్గర ఏమీ లేదంట భోజనం. అందుకు తనకు స్నేహితుడైనటువంటి వారి దగ్గరకు వెళ్ళి, స్నేహితుడా, మార్గములో నా ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడు, అతనికి పెట్టుటకు నా దగ్గర ఏమీ లేదు కనుక నాకు 3 రొట్టెలు బదులిమ్మని చెప్పి ఆ స్నేహితుడిని అడిగాడట. అడిగినప్పుడు అతడు, అయ్యో, నేను ఇక్కడ చిన్నపిల్లలతో కూడా పండుకున్నారు, నాతో ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పినా కానీ అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు తన స్నేహితుడైనందున సిగ్గు విడిచి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం గమనిస్తే, స్నేహితుడు స్నేహితునికి తనకు కావలసినవి 3 రొట్టెలు అడిగాడు, కానీ అతడు లేచినప్పుడు తనకు కావలసినదంతయు ఇచ్చాడని చెప్పి మనం ఆ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ తర్వాత చెప్పిన మాట ఏంటంటే 9వ వచనంలో, అటువలనే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. చూశారా, అటువలే మీరును అడగండి, మాటి మాటికి అడగండి, సిగ్గుమాలి అడగండి దేవునిని. దేవుడు తప్పనిసరిగా మన అవసరాలు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన కార్యాలన్నీ జరిగించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు అని ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. మరొక మాట ఏంటంటే, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు శాపను అడిగితే శాపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. నేను దేవునికి స్తోత్రం. కనుకనే తండ్రి అయినటువంటి వాడు పిల్లలు అడిగినదల్లా ఇస్తాడు కదా. పిల్లలు కోరిందల్లా
ఇస్తాడు కదా అని చెప్పి ఈ మాటలు అలాగునే మీరును అడగండి, అటువలే మీరును అడగండి, మీరు పొందుకుంటారు, దేవుడు మీకు ఇస్తాడు. అందుకనే తెస్సలోనికీ రాసిన పత్రికలో ఉన్న మాట ఏంటంటే 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నాం, ఎడతెగక ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ ప్రభువుని ప్రార్థన చేయండి, అడగండి, ఆయన మీ ప్రార్థన ఆలకించి మరి తగిన సహాయం చేయటానికి ఎడతెగకుండా ప్రార్థన చేయండి అని చెప్పి. రెండవదిగా మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ప్రతి సమయమందును ప్రతి విధమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపాలను దేవునికి తెలియచేయండి, సకల పరిశుద్ధుల నిమిత్తమై ఓర్పుతో మీరు ప్రార్థన చేయండి, దేవుడు మీ ప్రతి అవసరము తీరుస్తాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన మాట, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని చెప్పి రాయబడి ఉంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును, మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక, ఆమేన్. ప్రతి అవసరము తీర్చే దేవుడు మనకున్నాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి మనం చదివితే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును అని చెప్పి, మన ప్రభు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక, మన ప్రభు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆయన మనకు అనుగ్రహించునుగాక అని చెప్పి రాయబడి ఉంది. ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మనము దేవుని యొక్క వాక్యంలో 67వ కీర్తన మనం చదివినట్లయితే, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీదనున్న జనములను ఏలెదవు, జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయుదురుగాక. 5వ వచనంలో, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి దాని ఫలమునిచ్చును, దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును, దేవుడు మమ్మను దీవించును, భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురుగాక అని. దేవునికి స్తోత్రం. చూశారండి, దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక అని
ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక అని. మరి 5వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి దాని ఫలమునిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును, దేవుడు మమ్మను దీవించును. బూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురుగాకని. కనుకనే ప్రభు సన్నిధానములో, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనలను దేవుడు దీవించుటకు ఆయన సిద్ధ మనసు కలిగిన వాడిగా ఉన్నాడు. కనుకనే మనం చూస్తున్నాం కదా, ఫిలిప్పీ పత్రికలో ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడని, మరి సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన తలంపులకు, యేసుక్రీస్తు మూలముగా మన తలంపులకు కావలి ఉంటుంది అని చెప్పి మరి మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. స్తుతింపబడునుగాక అంటే ఆయనను ఎందరైతే స్తుతిస్తూ ఉంటారో, ఆయనను ఎందరైతే ఆరాధిస్తూ ఉంటారో, ఆయనను ఎందరైతే ఘనపరుస్తూ ఉంటారో వారందరి మీదకి దేవుని యొక్క ఆశీర్వాదములు తప్పనిసరిగా వస్తాయి అనటంలో ఏమాత్రమును సందేహం లేదు దేవుని బిడ్డలారా. అందుకని ఇక్కడ మన కీర్తనాకారుడు చెబుతున్న మాటల్లో కూడా, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక అని. అప్పుడు దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక అంటే ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి దాని ఫలమునిచ్చును, దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. మరి బూదిగంత నివాసులందరూ కూడా ఆయనందు భయభక్తులు నిలుపుతారు, మా దేవుడు మమ్మను దీవించును అని చెప్పి మరి కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని ఆశీర్వాదములు మనం పొందాలి అంటే మనం దేవునిని స్తుతించాలి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి, దేవుని మాటలు మనం ఎల్లప్పుడూ వింటూ అనేకులకు వినిపించేవారముగా మనం ఉండాలి. అందుకనే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి. ఒకసారి ఒక సంగీత విద్వాంసుడు రూబెన్ స్టీవ్ అనేటువంటి ఆ వ్యక్తి తన సంగీత సాధనను మరి ఒకరోజు నిర్లక్ష్యం చేసి ఆ లోపం తనకు తెలిసిపోతుందంట. ఆ సంగీత విద్వాంసుడు చెప్తున్న మాట, ఆ సంగీతం కనుక ప్రాక్టీస్ చేస్తాం అనేది ఒక్కరోజు నిర్లక్ష్యం చేస్తే అది తనకు తెలిసిపోతుందట. 2 రోజులు నిర్లక్ష్యం చేస్తే తన స్నేహితులకు తెలిసిపోతుందట. 3 రోజులు నిర్లక్ష్యం చేస్తే తన కచేరీకి వచ్చిన వారందరికీ తెలిసిపోతుందంట. ఈ 3 రోజులు ఈయన ప్రాక్టీస్ చేయలేదు, నిర్లక్ష్యం చేశాడు అనే విషయం. మరి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనకు దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎంతోమందికి దేవుని గ్రంథాలు లేక, బైబిల్ గ్రంథాలు లేక, దేవుని స్తుతించడానికి అవకాశాలు లేక ఎంతో కుమిలిపోతున్న వాళ్ళు, లోపల కుమిలిపోతున్న వాళ్ళు ఎంతోమంది, బయటకు రావడానికి అవకాశాలు లేక బంధించబడిన స్థితిలో నలిగిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు నీకు నాకు ఒక మంచి అవకాశాన్ని కలిగించాడు. దేవుడు ఆయన కలిగించిన అవకాశాన్ని బట్టి మనం దేవునిని ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తూ మరి ఎప్పుడూ కూడా ఆయన సన్నిధిలో ఆయనను గోజాడే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుకనే మరి డేవిడ్ లివింగ్స్టన్ అన్నాడు, నా గమ్యాన్ని చేరేదాకా, నేను అనుకున్న దాన్ని సాధించేదాకా నేను ఆగిపోను, వెనుదిరిగి చూడను అన్నాడంట. దేవునికి స్తోత్రం. కనుక నేను ఆగిపోను, నేను వెనుదిరిగి చూడను, నా గమ్యాన్ని నేను చేరేదాకా, నేను అనుకున్నది సాధించేదాకా
నేను ఆగిపోను, వెనుతిరిగి చూడను. ఇదే నా దృఢ నిర్ణయం అన్నాడంట డేవిడ్ లివింగ్స్టన్. కనుకనే దైవ సాన్నిధ్యంలో జీవిస్తున్నటువంటి మనము, మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనకు చెప్పినట్లుగా, ప్రభువే మనకు ఇచ్చినటువంటి ఆ మాట ప్రకారంగా, మరి లూకాసు వార్త 18వ అధ్యాయములో మనకు చక్కటి ఉపమానం ద్వారా యేసుక్రీస్తు ప్రభు మనకు బోధించినటువంటి విధానం మనం మరొకసారి మననం చేసుకుంటూ, మరి మాటికి మరి వచ్చి గోజాడుతూ ఉన్నటువంటి ఆ స్త్రీకి అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఎలాగైతే న్యాయం తీర్చి పంపించాడో, మరి అలాగే మనము కూడా దేవుని దగ్గర మరి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ, అక్కడ చెప్తున్నాడు 7వ వచనంలో, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని ఉండగా వారికి తగిన న్యాయం తీర్చును కదా అని. అలాగే స్నేహితునికి మధ్యన ఉన్నటువంటి ఆ సహవాసాన్ని బట్టి, మరి తన దగ్గరకు వచ్చినటువంటి స్నేహితుడికి ఆహారం పెట్టడానికి తన దగ్గర ఏమీ లేకపోతే మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, నేను ఇప్పుడు లేచి ఇయ్యలేను, నా పిల్లలు నా చుట్టూ పండుకొని ఉన్నారు, నేను లేస్తే వాళ్ళు లేచిపోతారు అని చెప్పి అన్నప్పటికీ కూడా సిగ్గు విడిచి, సిగ్గు మాలి మాటికి తన స్నేహితుడిని అడుగుతూ ఉంటే అతడు లేచి తనకు కావలసినవన్నీ ఇచ్చాడని చెప్పి ఆ వాక్యంలో చూస్తున్నాం. అలాగే నీకు కావలసిన వాటిని కూడా అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును. అడిగే ప్రతి వారు పొందుకుంటారని, వెతికే వారికి ఆయన దొరుకుతాడని, తట్టే వారికి ఆయన తీయబడతాడు, తలుపులు తెరవబడతాయని, ఆశీర్వాదపు తలుపులు తెరవబడతాయని. మరి ఆ విధంగా మీరు జీవిస్తూ మాటికి గోజాడి ప్రార్థించి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ మీ కొరకు చిన్న ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నాయనా ఈ వర్తమానం వినుసున్న నీ బిడ్డలను ఆశీర్వదించండి, నీ ఆత్మకార్యం జరిగించి కృపలో దీవించండి. నీ నామానికే మహిమ తెచ్చుకోండి ప్రభువా. నీ సన్నిధి తోడుగా ఉంచి నాయనా ఈ వాక్యాలు ప్రసారం చేస్తున్న టీవీ వారిని కూడా మీరు దీవించి, వారి ప్రతి అవసరాలు కూడా మీరే తీర్చి, అక్కర్లు తీర్చి మీరు రెక్కల నీడకు చేర్చి కృపలో దీవించమని, దివ్య సన్నిధి తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.